హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు ఇండస్ట్రీలో అనమాట ఇంకో పెద్ద హీరో అయితే యాడ్ అవుతున్నాడు భయ్య. ఎవరో ఎవరో అని అనుకుంటున్నారేమో, బాలకృష్ణ కొడుకు బాలకృష్ణ అనమాట. ఇన్ని రోజులు అనమాట ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేద్దాం చేయని ఇన్ని రోజులు అనమాట పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు అనమాట ఆయన బర్త్డే స్పెషల్ అనమాట పోస్టర్ అయితే వదిలాడు భయ్య. పోస్టర్ మామూలుగా అయితే లేదు. అదే కాకుండా అది ఇంట్రెస్టింగ్ కాకుండా ఇక చిరంజీవి తర్వాత అనమాట మన బాలకృష్ణ ఇప్పుడు చిరంజీవి గారు కూడా రామ్ చరణ్ అన్న అనమాట ఈ విధంగానే లేట్ చేస్తూ అనమాట చిరుతా మూవీతో అనమాట ఎంటర్ అయితే చేశాడు. అయితే మన నందమూరి బాలకృష్ణ మాత్రం ఆయన కొడుకు మామూలు డైరెక్టర్ అయితే పరిచయం చేయలేదు భయ్య. ఫస్ట్ మూవీ అనమాట భారీ బడ్జెట్, 500 కోట్ల బడ్జెట్తో అనమాట. ఎవరో డైరెక్టర్ని వెయిట్ చేస్తూ ఉంటారు మీరు. ఎవరో కాదు, ప్రశాంత్ వర్మ భయ్య. అంటే హనుమాన్ మూవీ 20 కోట్లతో అనమాట 300 కోట్లు గుద్దిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అనమాట నందమూరి మోక్షిత్ అయితే యాడ్ అవుతున్నారు భయ్య. అయితే ఇప్పుడు మనకి ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీలో తేజ సత్యాగ్ అనమాట హనుమాన్ పవర్స్ అయితే వస్తాయి. అలాగే ఇంకో హీరో కూడా ఉన్నాడు. అయితే పీసీఓ భాగంలో అది కూడా ఒక సినిమా అనమాట. ఆయనకి ఇంద్రుడి పవర్స్ అయితే ఉంటాయి. ఆ హీరో పేరు అయితే ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. కానీ ఇప్పుడు మన మోక్షిత్ కూడా అలాంటి పవర్స్ అయితే ఉంటాయంట. అయితే ఫస్ట్ మూవీయే చంపుకోవడం, నరుకోవడం అలాంటివి అయితే ఉండవంట. అంత బడ్జెట్ పెడితే మాత్రం మామూలుగా ఉండదు. అంత బడ్జెట్తో అయితే మూవీ అయితే వస్తుంది. మోక్షిత్ ఫస్ట్ మూవీ అనమాట పీసీయూ అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అనమాట భాగంగా ఈ మూవీ కూడా వస్తుంది. అంటే హనుమాన్ మూవీ తర్వాత అయితే ఈ మూవీ అయితే తీస్తారంట. అయితే ఫస్ట్ లుక్ కాదు, లుక్ అయితే వదిలాడు. బర్త్డే స్పెషల్ ఒక టైగర్ అయితే సినిమాలో అనమాట యాడ్ అవుతున్నారు అనమాట. ప్రశాంత్ వర్మ అయితే ఈ పోస్టర్ అయితే వదిలాడు భయ్య. పోస్టర్ చూసిన మతి పోయేలా అయితే ఉంది. ప్రశాంత్ వర్మ మామూలు డైరెక్టర్ కాదు. ఇప్పుడు యంగ్ ఏజ్ డైరెక్టర్స్ అనమాట ఆయన పెద్ద డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి గారి తర్వాత నాకు తెలిసి అనమాట. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు తీశాడు భయ్య. కానీ అవేమమ్మ అంత హిట్ అవ్వలేదు. కానీ ఈ మూవీ అనమాట నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు హనుమాన్ మూవీ పార్ట్ 2, దాని తర్వాత అంటే ఒక 5-6 సినిమాలు తీసారనమాట. ఒక యూనివర్స్ అంటే ఒక సినిమాలో అయితే కనెక్ట్ చేస్తాడు భయ్య. ఇప్పుడు ఎల్సీ మూవీ ఉంది. అయితే లోకేష్ కంగరా సినిమాటిక్ యూనివర్స్ అది ఇప్పుడు రాదు నాకు తెలుసు అనమాట. దాని కారణంగా దానికోసం వెయిట్ చేసేది అనవసరం. కానీ ఇప్పుడు మన ప్రశాంత్ వర్మ మాత్రం తొందరలోనే తీస్తున్నాడు. బాలకృష్ణ కొడుకు. అదే కాకుండా బాలకృష్ణ అనమాట నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది అయితే క్లిక్ అయ్యారు భయ్య. చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ అంటే మనకు గుర్తొచ్చింది ముందు ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్, అలాగే ఫస్ట్ అనమాట బాలకృష్ణ గారు. ఇలా చాలామంది హీరోస్ అయితే ఉన్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి. క్లిక్ బాగానే అయ్యారు. మెగా ఫ్యామిలీలో కూడా అలాగే అయ్యారు. ఫ్యామిలీని బట్టి అయితే క్లిక్ అయ్యారు. కానీ ఈయన మాత్రం ఫస్ట్ మూవీ ఏదో చంపుకోవడం, నరుకోవడం లాంటివి కాకుండా ఒక స్పెషల్ పవర్స్ ఉండే మూవీలో అయితే మన బాలకృష్ణ గారు తన కొడుకుని అయితే యాడ్ చేస్తున్నారు భయ్య. ఇంత భారీ బడ్జెట్తో వస్తున్న మూవీ కనుక మంచిగానే వస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ దగ్గర అంత బడ్జెట్ ఉంటే అనమాట ఏ విధంగా తీస్తాడో ఆలోచించండి. ఇక అరాచకమైన నాకైతే అనిపించింది భయ్య. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇన్ని రోజుల మాట ఈయన గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాం. కానీ ఫస్ట్ లుక్ అయితే వదిలారు. అయితే ఈ మూవీలు తొందరలోనే అనౌన్స్ చేస్తారంట వీళ్ళ కాంబినేషన్లో. అయితే చూడాలి మరి. ఎంతైనా సరే నందమూరి, అలాగే చాలామందికి అయితే ఫ్యాన్స్, నందమూరి ఫ్యామిలీకి చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే ఉంటారు. అలాగే ఈయన కూడా బ్లాగ్ క్లిక్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నా. ఇక ఈ విషయం గురించి మీరేమనుకున్నారో, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.